అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ప్రత్తిని ఆశిస్తున్న చీడపీడలు నివారణ. వర్షాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెల్ల బంగారంగా పిలుచుకునే ప్రత్తి ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల దశలో ఉంది. అయితే కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావంతో పైరులో చీడపీడలు చెలరేగుతున్నాయి. రసం పీల్చు పురుగులైన పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ, తామర పురుగులు ప్రత్తి ప్రారంభ దశలోనే ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. దీనికి తోడు గులాబీ రంగు పురుగు కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. ఈ పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. లేనట్లయితే నష్టం అపారంగా ఉంటుంది. ప్రత్తిలో రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగుల లక్షణాలు, నివారణ చర్యలు సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకు వాతావరణ పరిస్థితులకి ప్రతి పంటలో రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంకతో పాటు గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. మొదట మనకు ప్రతి పంటలో ఈ రసం పీల్చే పురుగుల యొక్క దాని గురించి తెలుసుకుందామండి. తెల్లదోమ తల్లి రెక్కల పురుగు ఆకు అడుగు భాగంలో లేత ఆకుల మీద మరియు లేత పువ్వు మొగ్గల మీద మనకి గుడ్లు పెట్టడం జరుగుతుంది. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగు ఆకు అడుగు భాగంలో చేరి గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల మనకి ఆకులు దోణిలాగా కిందికి ముడుచుకొని పోయి మనకి తర్వాత దశలో పూత మరియు కాత మీద కూడా గణనీయమైన ప్రభావం చూపించడంతో పాటు దిగుబడి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ తెల్లదోమ నివారణకు ఎకరాకి 10 పసుపు రంగు జిగురొట్టలు పొలంలో 1 అడుగు ఎత్తులో అక్కడక్కడ అమర్చుకోవాలండి. ఈ తొలి దశలో మన యొక్క ఈ రసం పీల్చే తెల్లదోమ గుడ్లు నివారించుకోవడానికి వేప నూనె 1500 ppm 5 ml లీటర్ నీటికి లేదా 10,000 ppm 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి తెల్లదోమ గుడ్లని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఉధృతి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటినప్పుడు డైఫెన్థరాన్ 1.25 గ్రాముల లీటర్ నీటికి లేదా అస్టామిప్రిడ్ 0.5 గ్రాముల లీటర్ నీటికి లేదా థయోమితాక్సామ్ 0.3 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ యొక్క తల్లి పురుగులను మరియు తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పచ్చదోమ మనకి ఏంటంటే పచ్చదోమ తల్లి పురుగులు మరియు రెక్కల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకు మీద ఉన్నటువంటి పత్రహరితము ఆకుపచ్చ రంగు నుంచి క్రమేణా పసుపు రంగుకు మారి ఆకుల అంచుల చివర్లన్నీ మాడిపోయి క్రమేణా ఎరుపు రంగుకి మారడం జరుగుతుంది. దీన్నే హాపర్ బర్న్ సిమ్టమ్ అంటారండి. దీని తర్వాత దశలో మనకి పూత కాత మీద కూడా ఈ పచ్చదోమ వల్ల తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. తర్వాత దశలో దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది కనుక మనము దీన్ని కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఈ రసం పీల్చే పురుగు గుడ్ల నివారణకు వేప నూనె 1500 ppm అయితే 5 ml లీటర్ నీటికి లేదా 10,000 ppm అయితే 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫ్లోనికామైడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పచ్చదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో బెట్ట పరిస్థితుల్లో మనకి పేనుబంక అనేది కూడా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ పేనుబంక తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడంతో పాటు
తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆ తేనె బంక మీద మనకి నల్ల మసి తెగులు కూడా ఆశించి మొక్క మొత్తం కాండం మొత్తం వ్యాపించడం జరుగుతుంది. ఈ పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటికి లేదా అసిటామిప్రిడ్ 0.5 గ్రాముల లీటర్ నీటికి లేదా థయోమిథాక్సమ్ 0.3 గ్రాముల లీటర్ నీటికి లేదా డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలిపి ఆకు మొత్తం తడిచే విధంగా, అదే చెట్టు మొత్తం మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ పేనుబంకని నివారించుకోవచ్చు. ఈ తేనె వంటి పదార్థం విసర్జిస్తుంది కనుక ఒక పురుగు మందుతో పాటు శాండోవిట్ లేదా ధనోవిట్ లేదా స్ప్రెడ్ మ్యాక్స్ అనేటువంటి ఈ జిగురు మందులని 0.5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే, పురుగు మందుతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ పేనుబంకను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అక్కడక్కడ ఈ తామర పురుగు కూడా ఆశించడం జరుగుతుంది. ఈ తామర పురుగు వల్ల మనకి తలమాడు వైరస్ తెగులు కూడా ఆశించడం జరుగుతుందండి. పైన ఉన్న లేత ఆకుల్ని ఆశించి రసం పీల్చడం వల్ల ఆకులు అంచులు కిందికి ముడుచుకుపోయి దోణెలాగా కిందికి ముడుచుకుపోయి మనకి ఆకుల అంచులు కాస్త నల్లగా మారడం జరుగుతుంది, మాడిపోయినట్టు. ఆకులు అడుగు భాగంలో ఇవి రసం పీల్చి గోకడంతో పాటు మనము దాని యొక్క సలేవ మనకి ఆకు అడుగు భాగంలో అట్లే ఉండడం వల్ల అది ఎండిపోయి సలేవ మనకి వెండి చార మాదిరి నిగనిగా మెరుస్తూ వెండి చార మాదిరి ఆకు అడుగు భాగంలో మనకి గమనించడం జరుగుతుంది. ఎకరాకి పొలంలో అక్కడక్కడ 10 నీలం రంగు జిగురు రొట్టెలు అక్కడక్కడ పంట మీద ఒక అడుగెత్తులో అమర్చుకోవాలండి. తామర పురుగు యొక్క ఉధృతి ఆర్థిక నష్టపరిమిత స్థాయి దాటిన వెంటనే మనము ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటికి లేదా పైనోటోరం 0.9 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తామర పురుగు యొక్కని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవి కాకుండా మనకి ఈ కాయతొలుచు పురుగుల్లో అటువంటి ప్రధానమైనటువంటి పురుగు, ఆర్థికంగా ఎక్కువగా పత్తి పంటకు నష్టం చేకూర్చే పురుగుల్లో మనకి గులాబీ రంగు పురుగు ప్రధానమైనటువంటిది. ప్రస్తుతం అక్కడక్కడ మనము ఈ గులాబీ రంగు పురుగుని ఇక్కడ నోటీస్ చేయడం జరుగుతుందండి. ఈ గులాబీ రంగు పురుగు కూడా మనకి లేత ఆకుల మీద లేత పూమొగ్గల మీద గుడ్లు పెట్టేసి తర్వాత దశలో కాయ తొనల మధ్యలో రంధ్రం చేసుకొని ఆ గోడం లోపల రంధ్రం చేసుకొని లోపలికి ప్రవేశించి తర్వాత దశలో మనకి లోపల గులాబీ రంగు పురుగు ఈ దూదిని మరియు ఈ పత్తి యొక్క పిందెని మొత్తం తిని మనకి నష్టం చేకూరుస్తుంది. మనకి సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా గులాబీ రంగు యొక్క పురుగు యొక్క ఉనికిని ఉధృతిని గమనించడానికి ఎకరాకి 6 లింగాకర్షక బుట్టలు పొలంలో అక్కడక్కడ పంట మీద ఒక అడుగెత్తులో అమర్చుకోవాలండి. లేత ఆకుల మీద లేత పూమొగ్గల మీదనే గుడ్లు పెడుతుంది కాబట్టి మనకు తొలి దశలో నివారించుకోవడానికి గుడ్లను నివారించడానికి వేప నూనె 10,000 ppm అయితే 1 ml లీటర్ నీటికి లేదా 1500 ppm అయితే 5 ml లీటర్ నీటికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు యొక్క గుడ్లను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎకరా పొలంలో 20 కంటే ఎక్కువగా గుడ్డి పూలను గమనించినట్లయితే మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి స్టార్ట్ అయిందని మనం గమనించుకుంటూ ఉండాలి. క్లోరిపైరిఫాస్ 20% ఈసీ అయితే 2.5 ml లీటర్ నీటికి లేదా 50% ఈసీ అయితే 1 ml లీటర్ నీటికి లేదా ఇమామెట్టిన్ బెంజాయిడ్ 0.5 గ్రాముల లీటర్ నీటికి లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి మనం పురుగు మందులు మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగుని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. సీజన్ మారుతుందంటే సకల జీవరాశిలోనూ ఆందోళన మొదలవుతుంది. మారే వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలోపు పలు రకాల వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాడి పశువుల్లో ప్రస్తుత వర్షాకాలం కొంత గడ్డు కాలమే. కురిసే వానజల్లులు, వీచే చలిగాలులు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. అలానే కొత్త పచ్చిక, కొత్త నీరు, అపరిశుభ్ర వాతావరణం రోగాలు ప్రబలేలా చేస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు తీవ్రమయ్యే కొద్దీ పశువుల్లో పాల సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా పశువుల్లో మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో పాడి పశువులు రోగాల బారిన పడకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న. మే నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా చాలా చోట్ల వర్షాలు లేక విపరీతమైన ఎండలు కాసినాయి. ఎండలతో పాటుగా మనకు మాన్సూన్ ఎఫెక్ట్ అనేటువంటిది రాష్ట్రం అంతటా కనబడింది. వర్షాల మూలంగా తేమ అధికంగా కావడం మరియు కొట్టాల చుట్టూగా మలినాలు నిల్చుండడం మూలాన
వాటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు పశుకామాందులకి నష్టాన్ని కలుగజేస్తాయి. వాటిని ముందుగా గుర్తించి మనము నివారణ పద్ధతులు చికిత్స చేసుకున్నట్లయితే ఈ పాల ఉత్పత్తి కానివ్వండి తగ్గకుండా కాపాడుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా గేదెలలో అంటే బర్రెలలో గొంతు వ్యాపు వ్యాధి ఎక్కువగా వస్తుంది. దీనిని గురక జబ్బు అని అంటాం. ఇది బ్యాక్టీరియా మూలంగా రావడం జరుగుతుంది. ఇది సోకినటువంటి గేదెలలో విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది, ఎక్కువగా మేత మేయవు. ఈ వ్యాధి 3 నుంచి 5 రోజుల లోపల తన యొక్క లక్షణాలను బయటకి చూయిస్తుంది. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే కంటి నుంచి కానివ్వండి స్రవాలు కారుతూ ఉంటాయి. అదేవిధంగా నోటి నుంచి కూడా చొంగ కారుతుంది. కొన్ని 2-3 రోజుల తర్వాత ఈ గంగడోలు మరియు గొంతు కింద నీరు చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడకుండా గురక లాంటి శబ్దాన్ని కలగజేస్తాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇది గురక వ్యాధి అనేటువంటిది పిలుస్తూ ఉంటారు. ఈ వ్యాధి సోకిన వెంటనే మనము పశువైద్యుని సలహా మేరకి కొన్ని మందులు, యాంటీబయాటిక్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆక్సిటెట్రాసైక్లిన్ కానివ్వండి, సల్ఫాడిమిడిన్ అనేటువంటి మందులు చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి రైతులు పశువైద్యుల సలహా మేరకి ఈ మందుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాధి రాకుండా ఉండాలి అంటే గురక జబ్బు టీకాలని ఇప్పించుకోవాలి. దీనికి ప్రభుత్వం వారు ఉచితంగా టీకా మందులు ఇప్పిస్తూ ఉన్నారు. ఇది ఎక్కువగా మే నుంచి జూన్ మాసాల్లో టీకాలు ఇప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ జబ్బవాపు వ్యాధి ఎక్కువగా తెల్లజాతి పశువులు అంటే ఆవు సంతతికి చెందినటువంటి పశువుల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. 6 మాసాల పైబడి 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బలిష్టమైనటువంటి ఆవు జాతి పశువుల్లో ఈ జబ్బవాపు వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా బ్యాక్టీరియా చెందినటువంటి ఒక సూక్ష్మ క్రిమి ద్వారా ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే జ్వర తీవ్రత ఉంటుంది, అదేవిధంగా కుంటుతూ ఉంటాయి. ఈ వెనుక తొడ భాగాలని చూసుకున్నట్లయితే అవి నలుపు రంగులోకి మారి తాకినట్లయితే ఒక శబ్దాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆ శబ్దంని మనం గమనించినామంటే దాదాపుగా వ్యాధి తీవ్రత ఎక్కువగా అయినట్లుగా లెక్క. ఈ పశువులు చనిపోవడం అనేటువంటిది కొద్దిగా తక్కువ మోతాదులో ఉన్నా కూడా ఇది ఎక్కువగా కుంటుతూ ఉంటుంది. ఆ మందలో వెనుకబడిపోతూ ఉంటాయి, మేత మేయవు, వాటి యొక్క పని సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కుంటడము గమనించినప్పుడు, అదేవిధంగా నలుపు రంగు ఈ మాంసం కండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గమనించినప్పుడు పెన్సిలిన్కు చెందినటువంటి యాంటీబయాటిక్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. దీని నివారణకు కూడా టీకా మందులు మనకు లభ్యమవుతున్నాయి. బీక్యూ టీకా అని అంటూ ఉంటాము, బ్లాక్ క్వార్టర్ టీకా. ఇది కూడా మన ప్రభుత్వం వారు ఉచితంగానే గ్రామాల్లో పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి పెద్ద పశువుకు 5 మిల్లీలీటర్ల చొప్పున ఈ చర్మం కింద ఇప్పించుకున్నట్లయితే పశువుల్ని కాపాడుకోవచ్చు. దూడలు 6 మాసాల వయసు ఉన్నప్పుడు టీకా ఇప్పించాలి. ఆ తదుపరి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇప్పించుకున్నట్లయితే ఈ వ్యాధి నిరోధకత అనేటువంటిది పెంపొంది వ్యాధుల ప్రబలకుండా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినటువంటి పశువులు ఎక్కువగా మేత మేయవు. వాటి పెదవుల పైన, నోటి లోపల మరియు నాలుక పైన, కాలి గిట్టల మధ్యలో కూడా పొక్కులు ఏర్పడి తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా నడవడానికి కూడా పశువులకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఒకప్పుడు ఎండాకాలంలో వచ్చేటువంటి వ్యాధిగా అనుకునే వాళ్ళము. కానీ వాతావరణ పరిస్థితులు మారుతుండడం మూలంగా వైరస్ తన యొక్క వ్యాప్తిని మార్చుకుంటూ వెళ్తూ ఉంది. కాబట్టి ఏ సీజన్లోనైనా మన గాలికుంటు వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. ఇక ఈ వ్యాధి పశువుకి సోకిన తర్వాత 5 రోజుల లోపుగా లక్షణాలను కనబరుస్తూ ఉంటుంది. జ్వర తీవ్రత 105 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ఇది వైరస్కు చెందినటువంటి వ్యాధి కాబట్టి దీనికి ఎక్కువగా యాంటీబయాటిక్ మందులు పనిచేయవు. కాకపోతే సెకండరీ కాంప్లికేషన్స్ రాకుండా ఈ యాంటీబయాటిక్ మందుల్ని కూడా మనం వాడుకోవచ్చు. ముఖ్యంగా నోట్లోని పుండ్లకి బోరోగ్లిజరిన్ని పైపూతగా పూయాల్సి ఉంటుంది. కాలిగిట్టల మధ్యలో మనం 1% పొటాషియం పర్మాంగనేట్ని కడిగిన తర్వాత హిమాక్స్ ఆయింట్మెంట్ కానీ, లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ పూసినట్లయితే త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక దూడలు విషయానికి వస్తే గాలికుంటు సోకినటువంటి పశువుల యొక్క పాలను
దూడలు తాగడం మూలంగా కార్డియోమయోపతి అనేటువంటి వ్యాధి మూలంగా ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఈ గాలికుంటు సోకినటువంటి పశువుల యొక్క పాలను వాటి దూడలకు పట్టించకుండా వ్యాధి సోకనటువంటి పశువుల యొక్క పాలను తీసుకొని ఈ దూడలకు పట్టించినట్లయితే మనం దూడల్ని కాపాడుకోవడానికి వీలవుతుంది. గాలికుంటు సోకినటువంటి పశువులు అవి కోలుకున్న తర్వాత ఒక 3 నుంచి 5 మాసాల తర్వాత వాటికి శరీరం పైన వెంట్రుకలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఎండకెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వీటిని మేము ప్యాంటర్స్ అని అంటాము. ఎందుకనంటే వాటి యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ అంతా దెబ్బతినిపోతుంది. కాబట్టి ఇవి ఒక్కోసారి చూడి పశువులు అయితే ఈసుకపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఈనిన తర్వాత కూడా కట్టడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ గాలికుంటు వ్యాధి రైతులకి ఎక్కువగా ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చేటువంటి వ్యాధి. కాబట్టి రైతు సోదరులు ముందస్తు చర్యల మూలంగా ఈ గాలికుంటు టీకా వ్యాధుల్ని దూడ 4 మాసాల వయసు ఉన్నప్పుడే టీకాలు ఇప్పించాలి. తర్వాత 1 మాసం తర్వాత బూస్టర్ డోస్ ఇప్పించాలి. తిరిగి ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించుకున్నట్లయితే మనం పశువుల్ని కాపాడుకోవచ్చు. వీటితో పాటుగా జీర్ణకోశ వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఎక్కువగా నీళ్లు నిల్వ చేసిన ప్రదేశాల్లో తాగడం మూలంగా నట్టలు కూడా పెంపొంది ఈ పారుడు రోగం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కొట్టంలో కానివ్వండి, పాడి పశువుల షెడ్డు చుట్టూ కూడా నీరు నిల్వకుండా చూసుకోవాలి. సరి అయినటువంటి వెంటిలేషన్ను పాకల్లో కలగజేయాలి. మరియు మంచి నాణ్యమైనటువంటి పశుగ్రాసాన్ని, దానాను తగిన మోతాదులో అందించాలి. అదేవిధంగా ఎక్కువగా దోమలు, ఈగలు ఉన్నట్లయితే మనం రాత్రిపూట పొగను పెట్టినట్లయితే ఈ దోమలను కూడా పారదోలుకోవచ్చు. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం వలన పశువుల్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వ్యాధుల్ని బారి నుంచి కాపాడుకొని ఈ పాల ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పాడి రైతుల సేవలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా మిల్క్ యూనియన్ మరో ముందడుగు వేసింది. ఆడదూడల శాతాన్ని పెంచే సెక్స్ సార్టెడ్ సెమన్ పథకాన్ని రైతులకు మరింత చేరువ చేసే దిశగా ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో డోసును 150 రూపాయలకు అందిస్తుండగా కృష్ణా మిల్క్ యూనియన్ తమ వంతు సహకారాన్నిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పాడి రైతులకు సబ్సిడీపై సెక్స్ సార్టెడ్ సెమన్ను 50 రూపాయలకే అందిస్తున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. 2 సంవత్సరాలుగా హై ఈల్డ్ సెమన్ని చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వారు పేదోళ్ళ పథకాన్ని ప్రవేశపెట్టడం, గతంలో 500 రూపాయలకి చేయటం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 150 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. పేదవారిని కొన్ని ఆదుకునే భాగంగా P4 పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆ రైతులకి సబ్సిడైజ్గా కనుక పేదోళ్ళ సెమన్ని 100 రూపాయలు యూనియన్ని భరించి కేవలం 50 రూపాయలకే కనుక చేయగలిగితే అన్ని గ్రామాల్లో కూడా రైతులకి అందజేయగలిగితే గనక వాళ్ళు ఆర్థికాభివృద్ధి, పశుగణాభివృద్ధి పెరుగుతుందనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఆ నిర్ణయం తీసుకుని ఏపీఎల్డీ వారు మేము కలిపి గ్రామాల్లో ఆర్థిక అభివృద్ధి పెరగడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం. పశువుల్లో కృత్రిమ గర్భధారణ అనంతరం పాడి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. యాక్చువల్గా పాడి రైతు ఎప్పుడు లబ్ధి పొందుతాడంటే గేదె యుక్త వయసు అనేది చాలా తొందరగా రావాలంటే 2.5-3 సంవత్సరాలకు ఎదక రావాలా. ఏదైనా గేదె 2 లేకపోతే 3 సార్లు లోపు సూడిది నిలవాలి. అట్లా చూడైన తర్వాత దాని జాగ్రత్తగా యజమాని పద్ధతులు కానీ పాటిస్తే అది మామూలుగా 10 నెలలకు ఈంతది. ఈయన తర్వాత మళ్ళీ 3వ నెలలో కానీ 4వ నెలలో మళ్ళీ ఎదక రావాలి. 4వ నెలలో కనుక ఎదకు వస్తే ఖచ్చితంగా అది మొట్టమొదట ఈయన తర్వాత మొట్టమొదటికి వచ్చే ఎదలో సూడు నిలిచే శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎమ్మటైనా శ్రమం చేయించుకున్నట్టయితే సూడు నిలిచే శాతం ఎక్కువగా ఉండటంతో అది మళ్ళీ 10 నెలలకు ఈంతది. దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే రైతుకి ఆ ఎద లక్షణాలు కూడా పూర్తిగా అవగాహన ఉండాలా. తర్వాత ఎదైన తర్వాత కూడా కనీసం 7-8 గంటలు తర్వాతనే మనం కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలి. ఈ మధ్య కూడా కొన్ని జరుగుతుంది ఏంటంటే కొన్ని ఎక్కువ కాలం ఎదలో ఉంటున్నాయి. అంటే 2 రోజు 3వ రోజు కూడా ఉంటున్నాయి. కాబట్టి 3వ రోజైనా సరే మళ్ళీ మనం శమం చేయించుకోవాల్సిందే. చేయించుకున్న తర్వాత 20వ రోజు, తర్వాత 40వ రోజు, 60వ రోజు ఇట్లా కొన్ని రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అని జాగ్రత్తగా ఆ టైంలో అవగాహనతో
ఆ పరీక్ష చేయించుకుంటూ 40 రోజు కానీ 60 రోజు కానీ ఏదైనా ఎదయ్యే మన లక్షణాలు ఉన్నాయో అని చూసి, లేదనుకోండి 3 నెలలు నిండంగానే సూడి పరీక్ష చేయించుకొని, సూడిది అయితే మంచిది, ఒకవేళ సూడిది కాకపోతే మళ్ళీ దానికి సంబంధించిన ఈ ఖనిజ లవణ మిశ్రాలు చాలా అవసరం, ఖనిజ లవణ మిశ్రాలు. అది అందులో మన విజయ డైరీ తరపున కృష్ణా మిల్క్ యూనియన్లో 100 రూపాయల నుంచి 110 రూపాయల లోపే కేజీ మినరల్ మిక్చర్ సబ్సిడీ మీద సప్లై చేస్తున్నాం. మనం ఈయనకు ముందు నుంచి ఆ కాల్షియం రోజు డైలీ కనుక 50 గ్రాములు కనుక మనం వాడుతున్నట్లయితే ఈయన తర్వాత ఆ బాలెంత జబ్బులు రావు, తర్వాత ఆ మాయ సులభంగా పడిపోతుంది, 24 గంటలుగా లోపల మాయ పడిపోతుంది. ఈయన తర్వాత గర్భసంచిలో కొంత కుళ్ళు అంటారు లుకోరియా అని, అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, 3 నెలల లోపు ఎదకొస్తుంది, చూడు నిలటం కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అవగాహన పరిస్థితులన్నీ కూడా రైతులు మేము కల్పిస్తూనే ఉన్నాం. 24 గంటల సర్వీసు అందుబాటులో ఉంచారు. అట్లా కాకుండా ఇప్పుడు మనం కొత్తగా సెక్స్డ్ సార్టెడ్ సెమన్, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మామూలుగా ఎక్కడైనా సరే సృష్టిలో 50-50, కానీ దీంట్లో వచ్చేటప్పటికి వై క్రోమోజోములు తగ్గించడం వలన ఎక్కువ ఎక్స్ క్రోమోజోములు ఉండటం వల్ల 90%, అంటే 100లో మీకు 90 పడ్డదోళ్లే పుడతాయి, కేవలం 10 ఎక్కడన్నా 1 కోడదోడు పుట్టే అవకాశం ఉంది. మామూలుగా పాడేళ్ళు పెంచాలంటే మనం ఇంతవరకు చేస్తున్నది ఏంటంటే మంచి పాలసార కలిగినటువంటి పశువులు ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాలు బాగా పశువులు మేపే మంచి పాలసరిగిన పశువులు రకరకాల స్కీముల ద్వారా అటు ఇటు సహకార సంస్థలు అయితేనేమి రకరకాల మార్గాల్లో మనం చేస్తూ ఉన్నాం పాడి పెంచడానికి. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి ఏమైనా గర్భకోశ వ్యాధులు ఉన్నప్పుడు కానీ అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ వాటిని ట్రీట్మెంట్ చేసి క్యాంపుల్లో అది కొంత సరి చేస్తాం. కానీ ఎంత చేసినా కూడా మనకు వచ్చే పర్సెంటేజ్ పాడి పెరుగుదల చాలా కొద్దిగా కనపడుతుంది. కాబట్టి ఒక గ్రామంలో కొత్తగా పశువులు కొనకుండా రైతు దగ్గర ఉన్న సంతతినే అభివృద్ధి చేసి పాడి పశువు యొక్క సామర్థ్యాన్ని పెంచి పాడి అనేది ఎలా పెంచాలి, ఒకటే ఒక మార్గం, ఆడ పశువుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. పథకం మొదలుపెట్టినప్పుడు 2022లో మన జిల్లాలో మొదలుపెట్టినప్పుడు 500 రూపాయలు ఖరీదు 2 సెమెన్ సాస్ ఖరీదు ఉండేది. ఇది సబ్సిడైజ్డ్ కాస్ట్. యాక్చువల్గా ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 1350 రూపాయలు ఉండేది. ఈ రోజున గవర్నమెంట్ ఇనిషియేషన్తో 150 రూపాయలకి మాత్రమే మనం ఇవ్వగలిగే పరిస్థితికి రాగలిగాం. ఇది ఎలా చేయగలుగుతున్నామంటే లోకల్గా ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం కాబట్టి. ఈ సెమన్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు ఈతలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఈసుకుపోవడం కానీ మాయ సరిగా వేయకపోవడం కానీ ఇలాంటి సమస్యలు, గర్భకోశ వ్యాధి సమస్యలు లేని వాటివి, రెండవ ఈతలో ఉన్న వాటివి, క్రమం తప్పకుండా ఎదకొచ్చే వాటి పశువుల్ని మనం ఐడెంటిఫై చేసి అలాంటి రైతుల్ని మనం ప్రోత్సహించి ఇలాంటి సెమన్ను ఉపయోగిస్తే త్వరితగతిన 3-4 సంవత్సరాల్లోనే ప్రతి గ్రామంలో గణనీయంగా మన ఉన్న పాడిని రెట్టింపు చేసే అవకాశం ఉంది. పాడి రైతుల కుటుంబ సంస్థగా పేరొందిన కృష్ణా మిల్క్ యూనియన్ రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందంటూ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.